వరకు క్లారిటీ ఉంది అని నా ఒపీనియన్. రైట్ సార్, చూద్దాం సార్. దీపక్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. ఏంటి సార్, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ లేఖ రిలీజ్ చేశారు. మనం ఏదైతే పార్టీ విధి విధానాల కంటే వాళ్ళ సొంత పార్టీ సంబంధించిన నాయకులకు కేడర్కు కావచ్చు, కానీ ఇక్కడ సత్యమూర్తి గారు దాదాపు 140 స్థానాల్లో ఒక అండర్స్టాండింగ్ ఉంది అంటున్నారు. మరి అలాంటి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన ఒకవైపు ఒత్తిడి వస్తుంది, వాళ్ళ నాయకులు కొంత ప్రెజర్ చేస్తున్నారు పోటీ చేసేటువంటి స్థానాల విషయంలో, నెంబర్ విషయంలో, ఎక్కడెక్కడ ఈ రకరకాలైనటువంటి పరిస్థితులు. సో ఈ పరిస్థితుల్లో వారి క్యాడర్ని కొంత ఆయన రకరకాలుగా మనం చూసాం. మొన్న 2 సీట్లు ప్రకటన చేసినప్పుడు కూడా ఇది పొత్తు ధర్మంలో భాగంగానే చేస్తున్నాం అని చెప్పినప్పటికీ, ఎందుకంటే క్యాడర్లు కూడా ఎక్కడ నిరుత్సాహపడకూడదు, వారిని కూడా ఆయన సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. సో ప్రస్తుతం ఈ రకమైనటువంటి ఒత్తిడికి కొంత పవన్ కళ్యాణ్ గారు లోనయ్యేటువంటి పరిస్థితులు రకరకాలుగా, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లుగా ప్రతిపక్షాలు కుట్రకు వైపు అయితే, పొత్తులో ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కూడా కలిసి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి పరిస్థితులు, ఇలాంటి ఒత్తిళ్లు ఈ రకంగా అంటే తెలుగుదేశం నాయకులను కూడా ఈ రకంగా సమన్వయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రకటనని ఎలా అర్థం చేసుకుంటున్నారు మీరు? చాలా సెన్సిటివ్ అండ్ రైట్ క్వశ్చన్స్ మీరు అడిగినారండి. కానీ ఒకసారి దీని డెప్త్ లోకి పోవాలా, మన వ్యూవర్స్ అందరికి కూడా అర్థం కావాలా అని అంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు గురించి నేను వివరిస్తేనే అర్థమవుతుంది. వైఎస్ఆర్ పార్టీ రాజకీయ స్ట్రాటజీ ఏంటి అని అంటే, దుమ్మెత్తిపోయాలా, ఆరోపించాలా, రకరకాల మిస్ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి తీసుకొని వచ్చి ఆపోజిషన్ మన పార్టీని డిస్టర్బ్ చేయాలా అనే ఒక సిద్ధాంతంతో వాళ్ళు పోతున్నారు. ఒక ఎగ్జాంపుల్, ఒక వారం క్రితము తెలుగుదేశం పార్టీ లెటర్ హ్యాడ్ అండ్ జనసేన లెటర్ హ్యాడ్ పైన పార్టీ అధినేతల సిగ్నేచర్స్ తో పలాని స్థానాలు మనం పంచుకున్నాము అని చెప్పి ఒరిజినల్ లుకింగ్ ఇది ఫేక్ ఒకటి రిలీజ్ చేశారు. సో ఇమ్మీడియట్ గా రకరకాల ఫోన్లు నాకు వచ్చినాయి, ఏందన్నా ఇది అయిపోయిందా, ఇది కరెక్టా అని చెప్పి. కానీ చూస్తే అది ప్యూర్ ఫోర్జరీ, వైసీపీ పార్టీ దాని వెనకాల ఉంది. సో అదే విధంగా మీరు చూస్తే అనేక రకమైన మిస్ఇన్ఫర్మేషన్ వస్తా ఉండరు, ఒక ఫాల్స్ ప్రాపగాండా చేస్తూ ఉండరు. సే ఫర్ ఎగ్జాంపుల్, సంవత్సరం రోజుల నుంచి మీరు చూడండి, సింహం ఒకటే వస్తది, మిగతా వాళ్ళందరూ గుంపులుగా వస్తారు అని చెప్పి ఒక పక్క ప్రణాళిక. ఎందుకంటే ఆపోజిషన్ పార్టీస్ కలవకూడదు, అందరూ ఇండివిజువల్ గా ఉంటే బహుశా మాకు సింగిల్ లార్జెస్ట్ టైం మేము బయటపడతామని ఒక పక్క స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీని పెట్టుకొని వాళ్ళు చేసే ప్రచారం మాత్రం ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఉంటది. సో మీరు ఇంకోటి చూడండి, పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అంటే అవమానిస్తా మాట్లాడతారు. కానీ ఎక్కడైనా రుజువు చూపించినారా, ఏమన్నా అమౌంట్ తీసుకున్నారో, మేము ఇచ్చినట్టు ఏమన్నా చూపించినారా, కొన్ని వారు రిసీవ్ చేసుకున్నట్టు ఏమన్నా చూపించారా? అంటే ఒక డిస్టర్బెన్స్, ఒక మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయాలని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు ట్రై చేస్తూ ఉండరు. ఒక దత్తపుత్రుడు అని అంటారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి మీ పార్టీని మీరు తాకట్లు పెడుతున్నారు అని చెప్పి అక్కడ ఉండే కార్యకర్తల్ని రెచ్చగొట్టేదానికి చూస్తారు. సో శకుడు కూడా డిపాజిట్ రాడు మీరు చేసే రకరకాల ఈ ప్రయత్నాల మధ్యలో. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఇప్పుడు పార్టీ అధినేతలకి ఏముంది, ఏ చిన్నది మాట్లాడినా గానీ నెగిటివ్ ప్రాపగాండా వీళ్ళు చేస్తున్నారు. కానీ సమ్ డిగ్రీ ఆఫ్ సీక్రెసీ మా అధినేత అయితే ఏముంది, మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఏముంది, మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది. అంతేనంటారా, లేకపోతే ఏమన్నా తొందరపాటు అంటే ఇంకా ఎందుకు ప్రకటించట్లేదు? అక్కడ 6 లిస్టులు ప్రకటించారు, ఇంకా రోజుకో లిస్ట్ ఇస్తారని చెప్తున్నారు. ఈ టైంలో మా సంగతి ఏంటి, లేదా మాకు సంబంధించినటువంటి పోటీ చేసే స్థానాల విషయంలో క్లారిటీ లేదని చెప్పి ఈ కన్ఫ్యూజ్ వల్ల ఇలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి ఏమన్నా? రాజకీయాల్లో ఈ రకరకాల ప్రచారం వల్ల ప్రజల్లో కూడా, నాయకత్వంలో కూడా కొంచెం టెన్షన్ ఉండే మాట మాత్రం వాస్తవమే. కానీ 15 రోజుల క్రితం లోకేష్ గారు మీడియా ముందు వచ్చి చెప్పినారు, లిస్ట్ మాకు ఫైనలైజ్ అయిపోయింది, వీఆర్ వెరీ క్లియర్, రేపు పండగ కల్లా వస్తుంది అని చెప్పి చెప్పినారు. సో దాని అర్థం ఏంటి అని అంటే, ఒక అండర్స్టాండింగ్ మేము ఆల్రెడీ వచ్చేస్తున్నాము అని చెప్పి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఒకటి నేను చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఈ పొత్తు కుదరక ముందు 2 పార్టీల మధ్యలో కొన్ని డిస్కషన్స్ జరిగినాయి. నేను ఒక పోస్ట్ లో ఉన్నాను, కొంచెం ఇంపార్టెంట్ ఇదిగా ఉన్నాను కనుక నాకు తెలుసు ఏం జరుగుతుందో. కానీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఎన్నో నెలల తర్వాత వచ్చింది. సో నేను ఏదైనా డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తే జనసేనకు సంబంధించిన కొందరు డిబేటర్స్, వాళ్ళకి నాలెడ్జ్ లేదు, అంత క్లోజ్ కూడా కాదు వారి అధినేతకి. వారు ఏం చేసేవారు, పొత్తే ఉండదు
అండ్ చంద్రబాబు నాయుడు గారిని దూషించే విధంగా మాట్లాడుతూ ఉండేవారు. ఎందుకు? వాళ్ళకి నాలెడ్జ్ లేదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తున్నారు అని చెప్పి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అవును. దయచేసి నోటికి వచ్చిన విధంగా మీరు మాట్లాడొద్దు. ఎందుకు అంటే వీటి వెనకాల రిపర్కషన్స్ ఉంటాయి కనుక. అవును. అసలు ఒక స్పోక్స్ పర్సన్ అయితే జనసేన స్పోక్స్ పర్సన్ నేను ఛాలెంజ్ చేస్తా మాకు పొత్తుండదు అని చెప్పి ఈయన డిక్లేర్ చేసేసాడు. ఈయన ఎవరు డిక్లేర్ చేసే దానికి అనే పేర్లు అంటలేదు. అవును. సో ఈ విధంగా తక్కువ కమ్యూనికేషన్, తక్కువ నాలెడ్జ్, ఆ లూప్ లో లేని వాళ్ళందరూ ఎవరు విధంగా వారు ఆలోచించి వారు మాట్లాడుతూ పోతా ఉంటే జనరల్ గా ఈ డ్యామేజ్ అవుతా ఉంది అనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. అవును. ఇప్పుడు మా ఇష్యూలో మీరు చూస్తే గత 2-3 రోజులుగా కంటిన్యూగా నాకు మా మీద విపరీతమైన ఇబ్బంది, ఏం జరిగింది ఢిల్లీలో, ఏం జరిగింది అనౌన్స్మెంట్ అని చెప్పి మా మీద ఇబ్బంది పెడతా ఉంటారు. అవును. కానీ పార్టీ ఒఫీషియల్ స్టాండ్ ఏంటి? ఇంతవరకు ఏమన్నా ఉంటే మేము అనౌన్స్ చేస్తాం, అప్పటిదాకా మీరు మాట్లాడొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. సో మేము ఎక్కడ నెగిటివ్ గా మాట్లాడుతులేదు. దిస్ ఇస్ అవర్ ఇన్స్ట్రక్షన్స్. డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ తెలియగానే అనౌన్స్మెంట్ రాగానే మేము చెప్తాము అని అంటున్నాం. సో ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీడియా ముందుకు వచ్చిన ప్రతి ఒక్క స్పోక్స్ పర్సన్ మీద, ప్రతి ఒక్క నాయకుడి మీద ఉంది అని చెప్పి మాత్రము ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఓకే, ఒక కొంత క్లారిటీ అంటే పార్టీ సంబంధించిన నాయకులకు కావచ్చు, క్యాడర్ కావచ్చు, పోటీ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అధినాయకత్వం మీద ఎంతైతే ప్రెజర్ ఉంటుందో నియోజకవర్గ స్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళకి, ఎందుకంటే మీరు కూడా ఎన్నికల్లో పోటీ చేశారు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు, క్షేత్ర స్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా మీకు తెలుసు. మరి వారికి కూడా ఒక స్పష్టత రావాలి కదా. అంటే మీకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ జర్నలిజం. ఎంత సాఫ్ట్ గా మీరు అడిగినారు అని అంటే సరే ఏంటంటే ఒకటి ఓకే అఫీషియల్ గా మాకు చెప్పినారు ప్లీజ్ డూ నాట్ టాక్ అని చెప్పినారు. బీయింగ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ నేను కామెంట్ చేయకూడదు ఎందుకంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కనుక. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండే బిజీ షెడ్యూల్ లో వారు ఢిల్లీకి పోయినారు అని అంటే ఖచ్చితంగా ఆ డిగ్రీ ఆఫ్ సీరియస్నెస్ లేకపోతే అంత దూరం పోరు కదా. అది కాకుండా ఢిల్లీకి పోయిన తర్వాత ఏ టైంలో అమిత్ షా గారితో భేటీ అయినారు, మిడ్ నైట్, అంటే ఆ టైంలో కూడా వారు టైం స్పెషల్ గా తీసి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి అంతసేపు మాట్లాడినారు అని అంటే ఎంత డిగ్రీ ఆఫ్ సీరియస్నెస్ ఉంటది అని మనం ఒక అంచనాకి రావచ్చు. అదే ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టైం అడిగినా గానీ ఇవ్వలేని పరిస్థితిలో అమిత్ షా గారు ఉండారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అంత లేట్ నైట్ అయినా గానీ అంత టైం కేటాయించినారు అని అంటే దాని వెనకాల అర్థం ఏంది అని నేను చెప్పగలను. ఖచ్చితంగా ఇవాళ అమిత్ షా గారి సంబంధించి కూడా మనం నేషనల్ మీడియా కాంక్లేవ్ లో మాట్లాడితే ఆయన చాలా స్పష్టంగా కుటుంబ నియంత్రణ అనేది ఫ్యామిలీలో వర్కౌట్ అవుద్ది కానీ రాజకీయాల్లో కాదు, ఖచ్చితంగా ఎంత పెద్ద కుటుంబం ఉంటే అంత బలం, కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏని కూడా బలం చేకూర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా తొందరలోనే ఒక క్లారిటీ ఇస్తామన్నారు. ఎస్, మాట్లాడదాం సార్. గాంధీ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు, జనసేన పార్టీ సంబంధించినటువంటి అధికార ప్రతినిధి. గుడ్ ఈవినింగ్ గాంధీ గారు. గుడ్ ఈవినింగ్ అండి సార్. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ప్రకటన చేశారు చాలా క్లియర్ గా, పొత్తుల పైన ఎవరు పడితే వారు ప్రకటనలు వద్దు, వ్యాఖ్యలు వద్దు. ముఖ్యంగా ఎందుకంటే మనం రాష్ట్ర ప్రయోజనాలు, జనహితం మనకు ముఖ్యమైనటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోండి, పొత్తులకు సంబంధించి